ఎన్ వేణుగోపాల్, వీక్షణం సంపాదకుడు. మామూలుగా ప్రతి మనిషికి ఏవో అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాల నుంచి అనుభూతులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ మనుషులకు ఉండే అనుభవాలకు, అనుభూతులకు, ఆలోచనలకు ఒక పరిమితి ఉంటుంది. తన పరిచయంలోకి వచ్చిన, తనకు అందిన జ్ఞానం మాత్రమే ఉంటుంది. తన అనుభవం తనది, తన అనుభూతి తనది, తన ఆలోచనలు తనవి. కానీ పుస్తకం చదివిన వ్యక్తికి అనేక మంది అనుభవాలు, అనేక మంది అనుభూతులు, అనేక ఆలోచనలు ఒక మనిషి తనలోకి తీసుకోగలుగుతాడు. అందువలనే పుస్తక పాఠకులు మామూలు వ్యక్తుల కన్నా ఒక మెట్టు పైన, అనేక మెట్లు పైన ఉంటారు. ఎందుకంటే ఒక మనిషికి, ఒక సాధారణ వ్యక్తికి తన అనుభవం మాత్రమే తనకు తెలుసు. తన పంచేంద్రియాలు ఇచ్చే జ్ఞానం మాత్రమే తనకు తెలుసు. కానీ ఒక పుస్తకం చదివే వ్యక్తికి అది కవిత్వం కావచ్చు, కథ కావచ్చు, నవల కావచ్చు, నాటకం కావచ్చు, అనేక పాత్రలు ఉంటాయి. ఆ పాత్రల అనుభవాలు ఉంటాయి, ఆ పాత్రల అనుభూతులు ఉంటాయి. కనుక ఒక మనిషి తన ఉన్న చోట ఉండి, తన ఉన్న స్థలకాలాల్లోనే ఉండి వేల మందిని, లక్షల మందిని అర్థం చేసుకుని, తనలోకి తీసుకుని వాళ్ళ అనుభవాలు గుర్తించే ఒక అవకాశం వస్తుంది. అట్లాగే కథ, నవల లాంటి సృజనాత్మక ప్రక్రియలు మాత్రమే కాదు, సైద్ధాంతిక ప్రక్రియలు ఉంటాయి. సైద్ధాంతిక ప్రక్రియలు వ్యాసాలు కానీ లేదా సిద్ధాంత గ్రంథాలు కానీ అవి చదివినప్పుడు ఒక మనిషి తాను చేసే ఆలోచన మాత్రమే కాకుండా భిన్నమైన ఆలోచనలు ఎట్లా ఉంటాయి, ఆ ఆలోచనల మధ్య సంఘర్షణలు ఎట్లా ఉంటాయి, కొత్త ఆలోచనలు ఎట్లా పుట్టుకొస్తాయి, ఒక ఆలోచనను ఎంతగా విస్తరించవచ్చు అని పుస్తకం చదివితేనే అర్థం చేసుకుంటాడు. అంటే పుస్తకం చదవని వ్యక్తికి, పుస్తకం చదివే వ్యక్తికి మధ్య మామూలు ఒక నుడికారంలో చెప్పాలంటే హస్తి మశకాంతరం ఉంటుంది. అంటే దోమకు ఏనుగుకు ఉండే తేడా. మశకం తన పరిధిలో మాత్రమే తాను తిరుగుతుంది. ఏనుగు దాని వైశాల్యం వల్ల, దాని ఎత్తు వల్ల సుదూరం చూడగలుగుతుంది. పుస్తకాలు చదివే మనిషి అట్లా విశాల విహంగ దృష్టి. ఒక పర్వతం మీద నిలబడ్డప్పుడు చుట్టూ ఎంత వైశాల్యం కనబడుతుందో అటువంటి దృష్టి పుస్తకాలు చదివిన వాళ్ళకు వస్తుంది. అందువల్లనే పుస్తకానికి ఎప్పటికీ మరణం లేదు. పుస్తకం చదవడం మనిషిని ఉన్నతీకరిస్తుంది, మనిషిని కొత్త మనిషిగా తయారు చేస్తుంది. హైదరాబాదులో 36 సంవత్సరాలుగా బుక్ ఫేర్ నడుస్తున్నది. అది చాలా చిన్నగా నిజాం కాలేజ్ గ్రౌండ్లో లేదా కేశవ్ మెమోరియల్ స్కూల్ గ్రౌండ్లో లేదా పీపుల్స్ ప్లాజాలో చాలాసార్లు ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్స్లో జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరానికి ఈ బుక్ ఫేర్ ప్రాధాన్యత పెరుగుతూ ఉన్నది. ఎందువలనంటే హైదరాబాద్ అనేది మొదటి నుంచి కూడా పుస్తకాల నగరం. హైదరాబాద్ 1948 వరకు హైదరాబాద్ రాజ్యంలో ఉర్దూ అధికార భాష, తెలుగు, కన్నడం, మరాఠీ 3 భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవాళ్ళు. నిజాం ప్రభువులు అటు ఫ్రెంచ్ వారితోనూ ఇటు ఇంగ్లీష్ వారితోనూ సంపర్కం పెట్టుకున్నారు కాబట్టి ఇంగ్లీషు, ఫ్రెంచు కూడా హైదరాబాద్లో ప్రవేశించాయి. నిజాం ప్రభువులు ఉత్తరప్రదేశ్ నుంచి కాయస్థులను తీసుకొచ్చి ఇక్కడ తమ ప్రభుత్వ సర్వీసులలో ఉద్యోగులుగా నియమించుకున్నారు కాబట్టి హిందీ ప్రచారంలోకి వచ్చింది. అంటే హైదరాబాద్ 1948 నాటికే 6-7 భాషల వ్యక్తుల, 6-7 భాషల పుస్తకాల కేంద్రంగా ఉండింది. అది 1980లలో ప్రారంభించి, 80ల చివర ప్రారంభించి బుక్ ఫేర్ మొదలైనప్పుడు ఇన్ని రకాల పుస్తకాలు, ఇన్ని భాషల పుస్తకాలు ఇక్కడ చదివేవాళ్ళు ఉన్నారు, కొనేవాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇన్ని భాషల పుస్తకాలు అమ్మేవాళ్ళు రావడం ప్రారంభమైంది. క్రమంగా ఒక చిన్న విత్తనం మహావృక్షమైనట్టు 36 ఏళ్ల కింద ఆ చిన్న విత్తనంగా ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ఫేర్ ఇవాళ 37వ బుక్ ఫేర్గా 300కు పైన పుస్తకాల దుకాణాలతో దేశంలోని అన్ని ప్రముఖ ప్రచురణ సంస్థలు, పుస్తక విక్రేతలు వాళ్ళ దుకాణాలు తెరిచి బహుశా కొన్ని లక్షల మంది సందర్శకులు వస్తారు. 300 పుస్తకాల షాపులు 10 రోజుల పాటు కళకళలాడుతూ ఉంటాయి. ఎన్టీఆర్ గ్రౌండ్స్ కళకళలాడుతూ ఉంటుంది. ఇది మాత్రమే కాదు, అనేక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఈసారి బుక్ ఫేర్లో నన్ను ప్రభావితం చేసిన పుస్తకం, నన్ను మార్చిన పుస్తకం అనే ఒక అంశం మీద
కనీసం 200-300 మంది సాహిత్యకారుల ప్రసంగాలు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి హైదరాబాద్ బుక్ ఫేర్ 2024 ఒక చరిత్రాత్మకమైన పండుగ సందర్భం కానున్నది.